శ్రాద్ధాధికారులు, దాని సంక్షిప్త విధి, మహిమ, ఫలాలు. ఋషిగణులారా, ఇప్పుడు సర్వపాప వినాశిని అయిన శ్రాద్ధ విధిని వినిపిస్తాను. ఒక మనిషి పోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలనుకుంటారు చాలామంది. తద్దినం లేదా అబ్దికం ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్ధం అనుకుంటారు కూడా. కాని శ్రాద్ధమనగా శ్రద్ధగా పితృదేవులను తలుచుకుని చేయు కర్మేని భావము. ఇది ఏడాదికొకసారే పెట్టాలని లేదు. అమావాస్య, అష్టకం, హేమంత, శిశిర ఋతువులుండే నెలలలో వచ్చే బహుళ అష్టమి, వృద్ధి, పుత్రజన్మమున్నగునవి, కృష్ణపక్షం, ఉత్తరాయణ, దక్షిణాయన, ప్రారంభదినాలు, అన్నాది లాభదినాలు, విషువత్, సంక్రాంతి, సూర్యుడు తులారాశిలో మేషరాశిలో సంక్రమణం చేయితిథి, మకర సంక్రాంతి, వ్యతిపాతం, గజఛాయ, యోగం, చంద్ర సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినప్పుడు. వీటిలో ఎప్పుడైనా శ్రాద్ధం పెట్టవచ్చును. మధ్య వయస్కుడే కూడా అన్ని వేదాలను అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట. దీనికి పురాణ పదం అగ్ర్య, శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడు, మంత్రాలతో బ్రాహ్మణములతోనున్న వేదభాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త. జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహిత వ్రతాచరణలన్నీ పూర్తిచేసి దాని అధ్యతైన మహావేదికుడు. ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యతైన మేధావి. త్రిసుపర్ణనమంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశ భాగాధ్యేత. వీరిలో నెవరైనా శ్రాద్ధ సంపత్తిగా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులవుతారు. అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి. అలాగే కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, శిష్యవత్సలుడైన మహోపన్యాసకుడు, విశిష్ట ఋత్విక్కు పంచాగ్ని, సభ్య, ఆవసథ్య, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు, పంచాగ్నులు, విద్యను బాగా అధ్యయనం చేసి అధ్యేత అనిపించుకున్నవాడు. బ్రహ్మచారి, మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్ఠుడు కూడా శ్రాద్ధ సంపత్తులనబడతారు. రోగి, అంగహీనుడు, అధికాంగుడు 1, కాణుడు 2, పౌనర్భవుడు, పునర్భూకి పుట్టినవాడు. పునర్భూ అనగా వివాహానికి ముందే ఒక పురుషునితో లైంగిక బంధమున్న ఆడది. బ్రహ్మచారిగా గురుకులంలో ఉన్నప్పుడే వీర్యస్థలనం జరిగిపోయినవాడు. 3, అవకీనాది ఆచార భ్రష్టులు శ్రాద్ధ యోగ్యులు కారు. శ్రాద్ధానికొకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమనేతుడై ఉండాలి. బ్రాహ్మణులను శ్రాద్ధదినం నాటి పూర్వాహ్లంలో వారు రావాలి. రాగానే గృహస్థువారిచే అత్యంతాదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండపెట్టాలి. విశ్వేదేవ లేదా ఆభ్యుదేక శ్రాద్ధానికి 2 బ్రాహ్మణులను, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులను కూర్చుకోవాలి. లేదా విశ్వేదేవపాత్రులుగా తూర్పు ముఖంగా 3 కూర్చుండబెట్టవచ్చు. శక్తిలేనివారు దానికొకనిని, దీనికొకనిని తెచ్చి చేయించుకోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చుండబెట్టవచ్చును. ఆ తరువాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము, చేతులు కడుక్కోవడానికి నీరు ఆసనానికి కుశలను ఇచ్చి వారి అనుమతితోనే విశ్వేదేవాస అనే మంత్రంతో విశ్వేదేవతలనావాహనం చేసి భోజన పాత్రలో యవలను జల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్యపాత్రలో సం నో దేవి అనే మంత్రం ద్వారా నీటిని యవో సీవ్ అనే మంత్రం ద్వారా యవలను పోసి యా దివ్య మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలను, వస్త్రాలను వారికి దానం చేయాలి. తరువాత జంధ్యమనపసవ్యం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అసంతస్త్వ అనే మంత్రంతో చేతబట్టుకొని పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడయున్న భూదేవుని అనుమతిని తీసుకుని ఆయంతు నహ పితరుహ అనే మంత్రాన్ని పఠించాలి. పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యముంటుంది. ఇతర కార్యాల్లో యవలను వాడతారు. పితృగణాలకు తిలలతో అర్ఘ్యాన్నిచ్చి దానిని బ్రాహ్మణుడందుకోగా క్రిందపడిన జలాలను వీటినే సంస్రవలంటారు. పితృపాత్ర అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో ఉంచాలి. దక్షిణాగ్రకుశస్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యః స్థానమసి అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్యపాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి.
అగ్నీకరణకి అనుమతి నివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్ధకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసి ఉంచాలి. స్తోమత కలిగిన వారు పితరుల భోజనానికై వెండి పాత్రలనుపయోగించాలి. పృథివీ తేపాత్రం అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణుః అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొటన వ్రేలి నందుకొని పితరులకుద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్ని మధువత అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలనే చదువుతుండాలి. మరల బ్రాహ్మణులను మొగమాటపడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రానికుండా ప్రశాంతమనస్కుడై శ్రద్ధ నిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందరపెట్టకుండా మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. హవిష్యాన్నము హోమగుండంలో వండబడిన అన్నం వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసేదాకా పురుష సూక్తాన్ని పవమాన సూక్తాదులను జపిస్తుండాలి. వారు తృప్తిగా భుజించక మరల మధువత మంత్రాన్ని పఠించాలి. మేము తృప్తిగా సుఖగా భోంచేశాము అని వారి చేత అనిపించుకొని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నం తిన్న పాత్రలను వాటి ప్రక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా ఉంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మన ఊరి సామాన్య మానవులు కారు, పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులు తాతలును. వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాలనిచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి. ఉచ్ఛిష్టానికి సమీపంలోనే పితరాదులకు మాతా మహాదులకు పిండ ప్రదానం వేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువుగా శ్రాద్ధకర్త అక్షేమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరుపోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాంవ చేయిష్యే అనాలి. వాచ్యతాం అంటూ వారు అనుమతి నివ్వాలి. అప్పుడు శ్రాద్ధకర్త తన పితృదేవతలనుద్దేశించి స్వధా అనువాక్యాన్ని పలుకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవ ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి. దాతారో నోచి వర్ధంతాం వేదాః సంతత్రేవ చ శ్రద్ధా చనోమా వ్యగమద్బహుదేయంచనో స్థితి. తరువాత వాజే వాజే అనే మంత్రాన్నుచ్చరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన సంస్రవజలాలుండిన పాత్రను సరిచేసి చేతబట్టుకొని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో బాటు కొంత దూరం నడిచి వెళ్లి సాదరంగా సాగనంపాలి. తరువాత శ్రాద్ధ కర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మచర్యాన్నవలంబించాలి. వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు పితరులకు నంది ముఖ శ్రాద్ధాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీ ఫలం, యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధం ఎవరో ఒకే ఒక వ్యక్తినుద్దేశించి పెట్టేది, విశ్వేదేవరహితం. ఏకాన్న ఏక పవిత్రకయుక్తం అయి ఉంటే చాలు. ఈ శ్రాద్ధానికి ఆవాహనం, అగ్నికరణం కూడా అవసరం లేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చేయాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి. సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధకర్త తెలలతో గంధ మిశ్రిత జలాలతో 4 పాత్రలను నింపి ఉంచాలి. ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు 2 పాత్రలుండాలి. పితృపాత్రలలో నొకదానిని ప్రేతపాత్రగా ప్రత్యేకంగా ఉంచి దానిని అర్ఘ్యప్రదానానికి వినియోగించాలి. తరువాత శ్రాద్ధకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన 3 పాత్రలలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్ఘ్యాది క్రియలను సంపన్నం చేయాలి. ప్రేత పిండాన్ని ఏసమాన తో మొదలయ్యే 2 మంత్రాలను చదువుతూ 3 భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి.
దీని తరువాత ఏకోద్దిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి. ఒక ఏడాదికి లోపే పెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు యథాశక్తిగా దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును. హవిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెల రోజులకు సరిపడా అన్నం తిన్న తృప్తిని, పాయసంతో పెడితే ఒక ఏడాది బాటు భోం చేసిన తృప్తిని పితృగణాల వారు పొందుతారు. మూత వ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశి నాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతము ఉత్సాహ, శౌర్య, క్షేత్ర, శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ మూత వ్యక్తులనగా శ్రాద్ధకర్తకు ఊహ తెలిసాక మూతులైనవారు కావచ్చు. విధిపూర్వకంగా అన్ని నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టినవానికి పుత్ర సంతతి, సర్వజన శ్రేష్ఠత, సౌభాగ్యం, సమృద్ధి, ప్రముఖత, మాంగలిక దక్షత, ప్రాముఖ్యము అనే మాటను వాడాలి. అభీష్టకామనల పూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనం, విద్య, వాక్సిద్ధి, పాత్రత, గోసంపద, అశ్వాల కలిమి, దీర్ఘాయువు ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షము లభిస్తుంది. కృత్తిక నుండి భరణి దాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులు, సర్వసుఖ సాధనాలు పుష్కలంగా లభిస్తాయి. పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు. వీరు తమ శ్రాద్ధకర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు. అధ్యాయం 99